నమస్తే నమస్తే చెప్పండి. రాజమౌళి గారు, ఏదైతే ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చేశారు. సీరియస్ క్లాస్ కూడా తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. అందరూ కూడా ప్రజల్లో తిరగాలనే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలని కూడా చెప్పారు. మరి వాళ్ళ పార్టీలో వారికి ఈ రకంగా సిఎల్పి సమావేశాలు జరిపి ముందుకెళ్తూ చూస్తుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ఒక రాజకీయ విశ్లేషకుడిగా? ఇక ఎవరి భయం ఆడుకుంటది. పాపం ఎమ్మెల్యేలు జల్సాలు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకా సంవత్సరంన్నర ఆయనకి కూడా ఎవరి మాట ఎవరు వినేటట్టు లేరు. అందుకోసమే ఆయనకు భయం పట్టుకుంది, మరి వీళ్ళు ఎక్కడ దారిపోతారో ఏందో అని చెప్పేసి. నిజంగా కూడా ఆ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇట్లాంటి నిన్న ఆయన బీఆర్ఎస్ అయితే ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు కదా, ప్రజల్ని అటు అందరినీ ఆయన ఒక మెసేజ్ పంపించింది, సీక్రెట్ మెసేజ్. అయ్యా మేము 600 అయినా 106 అయినా కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది మాత్రం నిజం. కాకపోతే ఆయన మరి ఏ హౌస్ లో బయటపడ్డాడో తెలియదు. ఆయన ఏ మూడ్ లో ఉన్నాడేమో, మొత్తం మీద అత్యుత్సాహంగా బయటపడ్డాడు. ప్రస్తుతం జరగబోతుంది కూడా అదే. ఆ చెప్పలేము. రేపు ఈ రియల్టర్లు ప్లస్ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం మనకు ఒక సంకేతంగా వెలువడ్డది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చెప్పండి రాజమౌళి గారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుని శిరసావహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఉంటాయి. ఈ రకమైన చర్యలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తాయి అనుకోకూడదా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు ఉంటాయని ప్రజలు భావిస్తే అది చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ప్రజలు పట్టించుకున్నట్టు రాజకీయ నాయకులు ప్రస్తుతం అందరూ తెలియని విషయం కాదు అది. వాళ్ళు ప్రజలు మాటలను ఇప్పుడు తుమ్మలో చెప్తున్నారు. వాళ్ళకి గెలవడం ఒకటే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనసులో ఎట్లా ఉందంటే డబ్బులు పడేసినాం, ఓటు వేయించుకున్నాం, గెలిచినాం. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేసింది, చెడు చేసింది అన్నది కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఇట్లాంటి ఎమ్మెల్యేలు కంకణం కట్టుకుంటారు. ఎందుకంటే పాత వాళ్ళు ఊడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర విపరీతమైన ధనం ఉంది. తర్వాత వాళ్ళంతా దొంగ రియల్టర్లు, దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వాళ్ళ డబ్బులు వెదజల్లి ఈ ప్రభుత్వాన్ని కూడగొట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం వాళ్ళే వచ్చేసి మళ్ళీ రాష్ట్రాన్ని దోసుకోవడానికి కంకణం కట్టుకున్నారు. సో దాన్ని ఆయనకు ఒక విచక్షణ అంటే ఒక వివేకం ఉన్న వ్యక్తి అయితే ఆ మాటలు మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడుకున్నా కూడా వాళ్ళు అత్యుత్సాహంగా ఇట్లాంటి సభలలో మాట్లాడితే ఎవరో వీడియో తీసి బయట పెట్టారు. వాళ్ళ నిజస్వరూపం ప్రజలే తెలుసుకోవాలి, ప్రజల బుద్ధి చెప్పాలి. సో అట్లాంటప్పుడు వాళ్ళు అంత బహిరంగంగా విచ్చలవిడిగా ఒకవైపు దేశం అట్టుడికిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది, అది చూడకుండా ఈ చిల్లర రాజకీయాలు చేసి తెలంగాణ ఇంకా నాశనం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి రాజకీయ నాయకులు నిజంగా ఒక రాజకీయ విశ్లేషకులుగా నేను అనొద్దు, కానీ దీంతో కొట్టాలో అట్లా కొట్టాలి. ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ గారు మాట్లాడారో, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మాట్లాడారో, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏది తీసుకున్నా కేవలం తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్నారు అని చెప్పి ఏదైతే మాట్లాడారో, మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పరిస్థితుల్లో చేసింది, ఏది చేసినా తెలంగాణ కోసం చేశారని ఈయన మాట్లాడి, దాంతో ఆ మాటలతో మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఏకీభవిస్తారా? ఎట్లా ఏకీభవిస్తారండి? చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఆయన కేసీఆర్ మెడల్ వంచి తెచ్చుకున్నాడు అంటే కేసీఆర్ అంత ఇది ఉందా? మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా తెలంగాణను ఇవ్వాల్సిన అగత్యం అయితే ఏర్పడ్డది వాళ్ళకి. అంతేగాని ఈయన ఏదో ఈయన అసలు ఓటు వేయలేదండి పార్లమెంట్ లో. ఆ చర్చ జరిగేటప్పుడు తెలంగాణ ఇచ్చే ముందు అప్పుడు ఉన్నది ఇద్దరు ఎంపీలలా, ఒక విజయశాంతి, ఒక ఈయన పాత్రనే పక్క పెడితే, కాకపోతే ప్రజల మీద బలవంతంగా రుద్దబడింది. కేసీఆర్ అన్న ముద్ర వేసుకున్నారు అంతే తప్ప ప్రజలకు తెలుసు కాబట్టి భరించి ఓడగొట్టి పక్క ఇష్టం పెట్టారు. ఇక ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టు అయిపోతుంది. ఆయన ఆళ్ళకాలం గొప్ప చెప్పడం. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. రామ్మోహన్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట, అడగండి సార్. రామ్మోహన్ గారు, తెలంగాణ ఉద్యమం అంతకు ముందుకు మర్రి చెన్నారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, చాలా ఇంద్రన్న, వీళ్ళందరూ చాలా మంది తెలంగాణ ఉద్యమం చేసినారు. కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ ఇతరులు కూడా చేశారు. ఎవరు సక్సెస్ కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కేసీఆర్ గారు ఏదో తెస్తారాయనంటే సబ్బండ వర్గాలు ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించి 4 సార్లు పదవులకు రాజీనామా చేసి త్యాగం చేసి తీసుకొచ్చిండే. ఇందులో కేసీఆర్ పాత్ర తెలంగాణ రాలేదు. అందరూ ఉన్నారు ఇంట్లో, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ పార్టిసిపేట్ అయ్యిండ్రు, కాదని చెప్తలే మేము. అందరి త్యాగమే
ఈ యొక్క తెలంగాణ ఉద్యమం నాయకత్వం వహించాలి ఎవరెవరు కదా. మరి ఎవరు వహించారు? అంతమంది ఇంద్రారెడ్డి గారి సీఎం అయింది, మర్రి చెన్నారెడ్డి గారు టీపీఎస్ పేరు మీద మల్లికార్జున గారు అందరూ పెడితే అనువాత కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది కానీ అందరూ కొనేసింది గారు. వీళ్ళను రాజకీయ అపహాస్యం చేసి తెలంగాణ ఉద్యమం సర్వనాశనం చేసి మర్రి చెన్నారెడ్డికి గవర్నమెంట్ పదవి Right. వీళ్ళందరినీ తీసుకొని Right. ఇందిరాగాంధీ మీరు అడిగింది ఆయనకు అర్థమైంది, ఆయన చెప్పనివ్వండి. రామ్మోహన్ గారు మీరు అడిగింది అర్థమైంది. ఎట్లా కేసీఆర్ గారి పాత్ర లేదనకండి మీరు దయచేసి. రామ్మోహన్ గారు మీరు ఎంత మనం బలవంతంగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా కూడా వాస్తవం 100% తెలుసు. ఆయన కూడా దిక్కులేని పరిస్థితులు పట్టుకుని పాకులాడింది తప్ప వేరే ఏం లేదు అక్కడ. గుండె మీద చేసుకొని చెప్పండి, తెలంగాణ తీసుకొచ్చి ఒక ముందున్నాడు, దాన్ని ఒప్పుకుందాం, ఒక నాయకుడిగా ఉన్నాడు, దానికి నిజంగా 100% సల్యూట్ కొడదాం. కానీ చేసిన దుర్మార్గం, విధ్వంసం ఇవి మీరు ఆలోచించారా? మీరు ఎంత ఎంత సర్వనాశనం తెలంగాణ. ప్రాజెక్టు దాని గురించి రైతులకు బీమా ఏ సౌకర్యం ప్రాజెక్ట్ అండి? ఎందుకు మీరు మాట్లాడద్దు రామ్మోహన్ గారు, జర ఉండండి. ఏం ప్రాజెక్టులు అండి? సర్వనాశనం చేసిన ప్రాజెక్టులు అది. మీకు అర్థమవుతుందో లేదా నాకు తెలియదు. పల్లెటూరు నుంచి ఇచ్చిన నాకు తెలుసా విధ్వంసం. అరే ఇవాళ తెలంగాణని తాగుబోతుల రాష్ట్రంగా సర్వనాశనం చేసిండు. పల్లెలలో కూడా ఒక్కొక్క పౌరుని జీవితం నాశనం అయిపోయింది. బాధ అనిపిస్తుంది. ఒక రాజకీయ విశ్లేషణలో నేను ఈ మాట చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాడిని అది పాత కాపులు పట్టుకొని పాకులు అడిగి ఇట్లా అదట్లా. అరే ఆయన కొడుకు సిగ్గు లేదా? ఒక యువరాజు తెలంగాణ అయిపోయి సర్వనాశనం చేసిండు. అది ఎంత విధ్వంసం జరిగింది. అది నేను కాదు అనాల్సింది, రాజకీయ నాయకులు కూడా. మీరు లాంటి ఆత్మవిశ్వాసం, మీరు పార్టీలో ఉన్నారు, సపోర్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, దాని పక్కన వెళ్దాం. నిజంగా చెప్పాలంటే ఒక ఇదే నైజం బయటపడుతుంది. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంత ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పటి వరకు గతి లేని ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఫామ్ అవుతున్నాం. కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి గతి లేదు. వాళ్ళు ఎమ్మెల్యే అయ్యే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ చూడండి ఒక్కొక్కరికి 5-6 ఫామ్ అవుతున్నాం. కరీంనగర్ ఎంత విధ్వంసం చేశారు, గుట్టలను సర్వనాశనం చేశారు. గుట్ట ఒక సర్పంచ్ అమ్ముకున్నాడు గుట్టల్ని. ఇవాళ ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, పర్యావరణ విధ్వంసం అయితే ఇంకా ఒక్క మాట చెప్ప అంటే మళ్ళీ అదే సారీ దిస్ వర్డ్స్ మళ్ళీ మన సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసిన విధ్వంసం పక్కన పెడితే ఇప్పటికింకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేది కూడా వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గమైన కోరికలు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఒక Right. ప్రజా రైట్ రైట్ సార్, రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, జరిగిన సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సీరియస్ క్లాస్ తీసుకున్నారు.